కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత బంధు రెండవ విడత నిధులు విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పలు దళిత సంఘాల నేతలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అతిపెద్ద సమస్య అయిన దళిత బంధు రెండవ విడత నిధులకు గ్రౌండింగ్ కొరకు దాదాపు 18 ఏళ్ల కాలం నుండి మేము పోరాటం చేస్తున్న ఫలితంగా జనవరి 27లో గ్రౌండింగ్ అయింది. ఈ గ్రౌండింగ్ ప్రక్రియ కోసం కూడా మేము పోరాటాలు చేసిన ఫలితంగా మేలో ప్రక్రియను ప్రారంభించారు. మేము గతంలోనే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు మేము చెప్పినాం, ఈ జిల్లా మంత్రి గారికి కూడా మేము చెప్పినాం. దాదాపు 30 నెలల నుండి మా లబ్ధిదారులందరూ వ్యాపారాలు నిర్వహించలేక కొంతమంది వ్యాపారాలను మన షాప్లకు రెంట్లు కట్టుకోలేక నిష్క్రమించారు. కాబట్టి ఈ ఎలాంటి ఎంక్వైరీలు చేయకుండా ఈజీ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి నిధులను గ్రౌండింగ్ చేయాలని మనం డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈ ఏదైతే ప్రక్రియ ప్రారంభమైందో గతంలో వ్యాపారాలు పెట్టుకున్నప్పుడు అడిగని సర్టిఫికేట్లన్నీ ఇప్పుడు ట్రేడ్ లైసెన్సులని ఇతరత్ర కారణాలతోటి గ్రౌండింగ్ చేయకుండా లబ్ధిదారులను అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, దాదాపు 35 నెలల కాల వ్యవధిలో అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న లబ్ధిదారుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా కేవలం ఇచ్చినమా అనే విధంగా ఇస్తా ఉన్నారు. ఇవి నిధులకు నోచుకునే గ్రౌండింగ్ కు నోచుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎలాంటి షరతులు లేకుండా ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారునికి నిధులను గ్రౌండింగ్ చేయాలి. అదే విధంగా ఈ వారం రోజులలో గనక ఈ జిల్లా మంత్రి గారు ఈ విషయం మీద ఏదైతే జిల్లా కలెక్టర్ గారికి ఏ ఉత్తర్వులు ఇచ్చారో ఆ ఉత్తర్వుల మేరకే 4 మండలాలకు సంబంధించిన ఎంపీడీఓలు అయితేంది, 2 మున్సిపల్ సంబంధించిన కమిషనర్లు అయితేంది, వీళ్ళు ఆ ఉత్తర్వుల మేరకే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి లబ్ధిదారులు కూడా ఈ విషయాన్ని గమనించాలి. కేవలం మళ్ళీ అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి ఎలాంటి ఆంక్షలు లేని ఉత్తర్వులను జారీ చేసి మా లబ్ధిదారులందరికీ నిధులను విడుదల చేయని పక్షంలో ఖచ్చితంగా ఈ జిల్లా మంత్రి గారు గౌరవ పొన్నా ప్రభాకర్ గారి ఇంటిని ముట్టడి చేస్తాం. అదే విధంగా నిరంతర కార్యక్రమాలు తీసుకుంటామని దళిత బంధు సాధన సమితి ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. హుజూరాబాద్ నియోజకవర్గం దళిత బంధు సాధన సమితి నుంచి మాట్లాడుతున్నాం. మాకు దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేస్తామని జీవో ఆర్డర్ కాపీ ఎప్పుడో జారీ చేశారు. కానీ ఎంక్వైరీలో పేరుకుంటా మేము ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టినా ఈ రోజు రేపు అనుకుంటా చాలా డేస్ నుంచి మమ్మల్ని చుట్టూ ఎంపీడీఓల చుట్టూ గ్రామ పంచాయతీల చుట్టూ తింపుతున్నారు. అలాగే షాపులు పెట్టిన వాళ్ళు ట్రేడ్ లైసెన్స్లు కావాలి, కంపల్సరీ ఫోటోస్ కావాలి అని చాలా సార్లు ఎంపీడీఓలు కార్యదర్శులు అడుగుతున్నారు. మాకు ఎంక్వైరీలు ఎందుకు, ఇచ్చే డబ్బులు ఇవ్వచ్చు కదా, మాకు అధికారులు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ గా చేస్తున్నారు? ట్రేడ్ లైసెన్స్ అంటే మేము ఎన్నిసార్లు గ్రామ పంచాయతీల చుట్టూ మున్సిపల్ మీసేవల నుంచి తీసుకున్నా కూడా మాకు వస్తలేవు. ఎందుకంటే కొత్తగా పెట్టుకున్నారు కావచ్చు, మేము ఎందుకు ఇప్పుడు ఇస్తామని అంటున్నారు. మాకు కొన్ని రోజుల నుంచి మాకు షాపులు నడవక మేము రెంటలు కట్టలేక కొన్ని తీసేసుకున్నాము. మళ్ళీ ఇవ్వమంటే ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? లైసెన్సులు కూడా ఇస్తలేరు. మళ్ళీ అధికారులు కూడా సరిగ్గా లేరు. ఈ రోజు వస్తామంటారు, రేపు వస్తామంటారు. అసలు అధికారులు లేక కూడా మా దరఖాస్తులు అనేది ముందటికి పోతలేవు. ఒక దరఖాస్తు పెట్టి 3 నెలలు 4 నెలలు అయినా కూడా అది మాకు తెలియట్లేదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాంది, మరి వాటి మీద సంతకం అయిందా లేదా. ఒక్క దరఖాస్తు చేయడానికి అధికారులకు ఎన్నేళ్ళ టైం పడుతుంది? మాకు దళిత బంధు సాధన సమితి రెండో విడత నిధులు ఇస్తామని అనడమే తప్ప విడుదల చేసిన ప్రసక్తే లేదు. మాకు ఈ వారం రోజులలో ఎంక్వైరీ లేకుండా ఖచ్చితంగా నిధులు విడుదల చేసే ప్రక్రియ ఉంటేనే చేయండి, లేకపోతే మేము నిరంతర పోరాటాలు చేస్తూనే ఉంటాము. మాకు అధికారులను కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లాలి. అధికారులను కూడా నియమించి మా ఫైళ్ల మీద సంతకాలు పెట్టేసి